హలో అన్న, ఒకసారి మాట్లాడాలి. డాబా మీదకి రా అన్న. చేసిండ ఫోన్ 10 సంవత్సరాలు అయిపోయింది. ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నాం కానీ మా వాడు దేని గురించి చేశాడు ఫోన్. అన్నా, రారా కూర్చో. 10 సంవత్సరాలు అయిపోయిందన్న నీతో మాట్లాడి. ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నా. పౌరుషాన్ని పోయి నేను మందలించలేదన్నా. చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎవరో ఒకళ్ళు మాట్లాడేదన్నా. ఎందుకంటే అప్పుడు అమ్మో నాన్న ఉండేది. నిన్నో నన్ను ఒక దెబ్బేసన్నా, అరే అట్లా కాదురా ఇట్లా అని చెప్పేది. పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఒక్క మాట అన్నా, నిన్ను ఒక్క మాట అన్నా పౌరుషాలు వస్తున్నాయి. మనకన్నా ఎక్కువ పిల్లలకి పౌరుషాలు వచ్చాయి. ఆయనతో మాట్లాడేది ఏందని నన్ను రెచ్చగొట్టే. ఇన్ని రోజులు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఎంత దూరమైనవా అన్న. ఇలా నాకు అనిపించిందన్న, లైఫ్లో ఎప్పుడైనా సరే తోడబుట్టిన వాళ్ళు ఎంత ప్రాబ్లం వచ్చినా చిన్నప్పుడు ఎట్లా కలిసి ఉండేదో పెద్దగా కూడా అట్లా కలిసి ఉండాలని. నా బిడ్డ ఫంక్షన్ చేద్దాం అనుకున్నా కానీ మీరు లేకపోతే ఎట్లా చెప్పన్నా. ఎట్లయినా సరే నువ్వు వదిన ఖచ్చితంగా రావాలన్నా. అన్నా 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 ఏమైందన్నా? అన్నా అన్నా లే అన్నా. అన్నా ఏం ఇబ్బంది వచ్చినాయేమో. 10 సంవత్సరాలు మాట్లాడక నేను మాట్లాడినా బాగుండేదేమో. అమ్మ ఎంత కష్టం ఉందో వాడి కష్టం కూర్చొని మాట్లాడుకొని వాడి కష్టాన్ని మనం సాల్వ్ చేయాలి. మాట పట్టింపుల వల్లనో గొడవల వల్లనో దయచేసి బంధాలకి దూరం అవ్వకండి. అవి శాశ్వతంగా దూరం అయితే తిరిగి తెచ్చుకోలేము.